లాంటి పిల్లలు పుడితే వాళ్ళ జీవితం చెప్పండి ధన్యత. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆ జనరేషన్ అంతా రాస్తూ ఆ తరం వారు ఎంత ఘోరంగా ఉన్నారు. ఇల్లులు కట్టుకుంటున్నారు, సంగీతాలు వాయిస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మత్తెక్కిపోయే పాటలు ఆటల్లో పరిగెడుతున్నారు, హత్యలు అంటే ఒక్కరినొకరు చంపుకుంటున్నారు. లెమేకి చంపాడుగా, కయ్యేని చంపాడుగా, ఒక్కరినొకరు చంపుకుంటున్నారు. ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, కొడుకులు పేర్లు పెట్టుకుంటున్నారు. అలాంటి టైంలో ఇలాంటి ప్రాజెక్టులో ఎక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా కేవలం పక్క పోయి వాడగట్టుకుని వాళ్ళకు ఉన్నవన్నీ అమ్మేసి ఇది కట్టడానికే వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత తీవ్రత కలిగిన కుటుంబం అయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అందరు లెక్క వేరు, ఈ కుటుంబం లెక్క వేరు. అందుకే నోవహు అంటున్నాడట ఏమని, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడిన. నీతిని ప్రకటించిన నోవహును ఆ 7గురిని కాపాడు, ఆ 7గురు తమ్మును తాము కాపాడుకొని. ఇప్పుడు చెప్పండి, నీతిని ప్రకటించిరి. ఇప్పుడు చెప్పండి, కుటుంబం అంతా కలిసి 100 ఏళ్ళ పని ఏంటి చెప్పండి? నీతిని ప్రకటించడం. నీతిని ప్రకటించడం అంటే చెప్పండి, సువార్త ప్రకటించడం. మదర్, రియల్ మదర్ ఎప్పుడవుతుందో చెప్పనా, ఆమె గాస్పల్లో ఉండాలి. చిల్డ్రన్, నిజమైన పిల్లలు ఎప్పుడవుతారు చెప్పనా, వాళ్ళు గాస్పల్లో ఉండాలి. నిజమైన యజమాని ఎప్పుడు నిజమైన యజమానుడు అవుతాడు తెలుసా, ఆయన సువార్తలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ కుటుంబం వాస్తవికమైన నీతిని ప్రకటించిన కుటుంబం అంటే వాళ్ళ సువార్త పరిమాణ క్రమంలో వాళ్ళు కొనసాగారు కనుకే సరి అయిన భర్త, సరి అయిన భార్య, సరి అయిన పిల్లలు, వాళ్ళ సరి అయిన కుటుంబం కనుకే ప్రపంచానికి మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. జలప్రలయం తర్వాత మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. అందుకే ఆ గ్రంథకర్తలు ఏమంటాడు, నోవహు ఈ తరం మీద నేరస్థాపన చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, ఏమని నేరస్థాపన చేస్తాడు నోవహు? నువ్వు ఎందుకు చర్చికి రావట్లేదా టయానికంటే ఆడు చెప్తాడు. ఎందుకు రాలేదంటే, నాకు ఆదివారం కూడా డ్యూటీ చేసేసారని రాలేదంటే నోవహు అంటాడట, భర్తలందరి మీద, గుర్తుపెట్టుకోండి, భర్తలందరి మీద నోవహు నేరస్థాపన చేస్తాడు. నువ్వెందుకు రావట్లేదమ్మా సంఘం కట్టబడే విధానానికి, నువ్వెందుకు రావట్లేదంటే నా కుటుంబంలో పనులు ఎక్కువైపోయి అందుకు రాలేకపోతున్నానంటే భార్యలందరి మీద నేరస్థాపన ఎవరు చేస్తారు చెప్పండి? నోవహు భార్య చేస్తారు. పిల్లలు సండే స్కూల్కి, యూత్ మీటింగ్కి రాకపోతే ఈ యవనస్తుల మీద, బాలుల మీద నేరస్థాపన ఎవరు చేస్తారు తెలుసా? నోవహు పిల్లలు చేస్తారు. కోడళ్ళు ఎవరైనా సంఘంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ కోడలు అందరి మీద నేరస్థాపన చేసేది ఎవరు చెప్పిన? నోవహు కోడలు నేరస్థాపన చేస్తారు. నోవహు పిల్లలు నేరస్థాపన చేస్తారు. కొడుకుల మీద నోవహు కొడుకులు నేరస్థాపన చేస్తారు. భార్యల మీద నోవహు భార్య నేరస్థాపన చేస్తారు. కోడల మీద నోవహు కోడలు నేరస్థాపన చేస్తారు. భర్తల మీద నోవహు నేరస్థాపన చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ తరం ఏం చేస్తుందంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం కట్టుకున్నారు చెప్పండి? ఒక ఓడను కట్టుకున్నారు. ఎన్నేళ్ళు కట్టారు చెప్పండి? 100 నుండి 120 ఏళ్ళు కట్టారు. ఈ 100 నుండి 120 ఏళ్ళు కడుతున్నప్పుడు వస్తాదనడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా వాళ్ళకి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుప్రభు రాకడొస్తుందని మన తాతల దగ్గర నుంచి ఎలాగైతే చెప్తున్నారో, ఎప్పటికీ ఎలాగైతే రాలేదో ఆ రోజుల్లో రాకడలాంటి వార్త ఏంటో తెలుసా? జలప్రలయం. ఈ వార్త కొత్తగా ఇప్పుడు నోవహుకు చెప్పలేదు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. జలప్రలయం వస్తుందన్న సంగతి యోధా పత్రికలు ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆ 1వ అధ్యాయం 4వ వచనంలో 7వ వాడైన ఆనోకు కూడా జలప్రలయం గూర్చి, అనీతిమంతులు కోసి గూర్చి ప్రకటన చేశాడు. అంటే జలప్రలయం వస్తుందని నోవహు కన్నా ముందు ఆనోకుకు తెలుసు. జలప్రలయం వస్తుందని ఆనోకు తర్వాత మెతూసలకు తెలుసు. మెతూసల తర్వాత లెమెకు తెలుసు. లెమెకు తర్వాత చెప్పండి నోవహుకు తెలుసు.
అంటే ఎన్ని తరాలు ఉన్నాయి చెప్పండి. హానోకున్నాడు, మెతుసల ఉన్నాడు, లేమేకున్నాడు. ఈ తరాలు అంటే సుమారు 3-4 తరాలు, అంటే కొన్ని వందల 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 వేల సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది చెప్పండి? జలప్రళయం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ రోజు జలప్రళయం వస్తుందని హానోకు ఎదురు చూస్తాడు, జలప్రళయం వస్తుందని మెతుసల ఎదురు చూస్తాడు, జలప్రళయం వస్తుందని లేమేకు ఎదురు చూస్తాడు. వీళ్ళ తరాల్లో జలప్రళయం రాలేదు, కానీ ఎప్పుడు వచ్చింది చెప్పండి? నోవహు కూడా ఎదురు చూస్తాడు, వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, మన ముందు రాకడ వస్తుందని అపోస్తులు ఎదురు చూశారు, రాలేదు. అపోస్తుల తర్వాత సంఘం ఎదురు చూసింది రాకడ వస్తుందని, రాలేదు. మిషనరీలు ఎదురు చూశారు, రాలేదు. నీతిమంతులు ఎదురు చూస్తారు, రాలేదు. భక్తులు ఎదురు చూస్తారు, రాలేదు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. రాసి పెట్టుకోండి, చూస్తుంటే పరిణామాలు అర్థమవుతున్నాయి. త్వరలోనే వస్తాడు. ఆ రోజు అన్ని తరాలు ఎదురు చూస్తే ఉవ్వెత్తన ఒకేసారి నోవహు టైంలో ఎలాగైతే రాకడొచ్చినట్టు జలప్రలయం వచ్చిందో, ఎన్ని తరాల తర్వాత ఇప్పుడు మనం ఎదురు చూసే తరం ఈ తరంలో వచ్చేలాగే ఉంది. ఆ టయానికి నేను అడుగుతున్నాను, ఇప్పటికిప్పుడే రాకడ గడియలు ప్రారంభమైపోతే, ఇప్పటికిప్పుడే పంచభూతాలు మిక్కటమైన యాంత్రంతో లయమైపోతాయి, ఇప్పటికిప్పుడే ఆ కడబోరం రోగిపోతే నీ పిల్లలు ఇక్కడ చర్చ్లో లేకుండా ఏ వర్క్లో ఉన్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న. అది ఆడుకుంటున్నారని ఇంటికాడ ఉద్దేశం అంటే ఆడుకొని వచ్చే టయానికి ఆడుకొని. నేను అడుగుతున్నాను, ఇదే టైంకి దేవుని రాకడ జరిగితే నీ భార్య ఎక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి? నీ బిడ్డలు ఎక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి? నీ భర్త ఎక్కడ లేకపోతే, అసలు మీ కుటుంబం అంతా ఈ కట్టబడే ప్రాజెక్టులు, అంటే సంఘము కట్టబడుతున్న ఈ ప్రాజెక్టులో, రాజ్యం కట్టబడుతున్న ఈ ప్రాజెక్టులో లేకపోతే ఏమైపోతాం? ఆ రోజు వాళ్ళు ఎందుకు బతికరు చెప్పనా? ఏ వర్క్ చెప్పారో ఆ వర్క్ చేస్తున్నారు, ఏ వర్కులు ఉండాలో ఆ వర్క్లో ఉన్నారు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. ఏమాత్రం ఒక్కరు ఆ పనిలో లేకుండా బయట ఉన్నా ఆ ఒక్కరు ఏమైపోతారు చెప్పండి? అందరితో పాటు చెప్పండి, నాశనమైపోయే ప్రమాదం ఉంది. మనం చేసే పనులు చెప్పనా? గుర్తుపెట్టుకోండి, భర్త ఇన్వాల్వ్ అయితే చర్చ్ పనుల్లో భార్య ఇన్వాల్వ్ అవ్వదు, భార్య ఇన్వాల్వ్ అయితే భర్త ఇన్వాల్వ్ అవరు, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయితే పిల్లలు ఇన్వాల్వ్ అవరు. కుటుంబం అంతా సంఘంలో ఏ పాత్ర పోషించదు. నేను అడుగుతున్నాను, మీకు లింగమని డోరు దేవుడు ఓపెన్ చేసేస్తాడంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? నేను సీరియస్గా చెప్తున్నాను, నాకు మొహమాట లేకుండా. నన్ను బట్టి నా భార్యకి రక్షణ ఉండదు, నన్ను బట్టి నా పిల్లలకు రక్షణ ఉండదు. ఎవరి రక్షణ వాళ్ళదే. ఇప్పుడు రాకడ జరిగితే నాకు గ్యారెంటీ ఉంది, నాలాంటి మైండ్ సెట్ నా వెనక్కున్న వాళ్ళకి లేకపోతే చెప్పండి, వాళ్ళకి గ్యారెంటీ లేదు. నేను అనుకుంటాను, ఈ కుటుంబం అంతా ఇంత బాగా ఉండడానికి కారణం వాళ్ళ కళ్ళ ముందు విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇల్లు కట్టుకుంటున్నారు, తాగుతున్నారు, తిండిబోతులు. ఆ లోకస్వార్త చెప్తాడుగా, తిండిబోతులు, తిరుగుబోతులు, అక్రమ వివాహాలు, పంటలు నాటుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, లగ్జరీకి మరిగారు, సంగీతాలు ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడ్డారు. సేమ్ ఇలాంటి వాతావరణం ఆ రోజు నెలకొన్నప్పుడు వాళ్ళకి పిచ్చి ఏంటో చెప్పనా? దేవుడి కోసం బతకడమే ఆ కుటుంబానికి పిచ్చి. ఇప్పుడు సేమ్ అదే వాతావరణం ఉందా జిల్లా? చెప్పండి. జలప్రలయానికి ముందు ఎలాగైతే పిచ్చి పిచ్చి సంగీతాలతో తిరుగుతున్నారో, ఎలాగైతే పిచ్చి పిచ్చి కట్టడాలతో తిరుగుతున్నారో, ఎలాగైతే ఈ లౌకికమైన విషయాల్లో ఊరేగింపుకి గురైపోయారో, ఈరోజు కూడా అలాగే లేదు చెప్పండి. ఈరోజు సంగీతాలు ఉన్నాయి, ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది, ఈరోజు కట్టుకునే కట్టడాలు ఎక్కువైపోయినాయి, ఈ రోజులు కూడా ఎక్కడికక్కడే విపరీతమైన ధోరణి పెరిగిపోయింది. నేను అడుగుతున్నాను, ఈ భయంకరమైన వాతావరణంలో నీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? మదర్స్ డే నాడు గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మెసేజ్ ఇది. ఒక ఆయన అంటాడు, మదర్స్ డే అంటే ఒక క్రైస్తవ తల్లి మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేయాలంటే, తన బిడ్డలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులోనే వాళ్ళకి లవ్ స్టోరీలు అంటే ఏంటో అర్థమవుతున్నాయి. 6 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి లవ్ స్టోరీలు అంటే అర్థమవుతుంది. ఆ ఏజ్ వచ్చే సమయానికి నీ బిడ్డకి
వాడి లైఫ్కి సేవియర్ అవసరం అన్న పాయింట్ వాడికి అర్థం కాకుండా ఇంకా వాడికి మనం నేర్పించకుండా ఉన్నాము అంటే నువ్వు మదర్గా చెప్పండి ఫెయిల్యూర్. నేను మాట్లాడుతున్నాను, సాయంత్రం చెప్పాల్సిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంటే తెలుసా? తెల్దా? మీరు అంత సంతూర్ మమ్మీలా చూడకండి. తెల్దా? ఆడి స్పైడర్ మ్యాన్ తెలుసు. స్పైడర్ మ్యాన్కి సూపర్ మ్యాన్కి తేడా తెలుసు వాళ్ళకి. స్పైడర్ మ్యాన్కి సూపర్ మ్యాన్కి ఐరన్ మ్యాన్కి తేడా తెలుసు వాళ్ళకి. హ్యారీ పాటర్ స్టోరీ తెలుసు వాళ్ళకి. కార్టూన్లో సెకండ్కి 7-8 ఇమేజెస్ అలా వచ్చిపోతాయి షార్ప్లో. మన మైండ్ దాన్ని క్యాచ్ చేయదు, కానీ వాళ్ళు పట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కలర్స్ పట్టుకుంటారు, బొమ్మలు పట్టుకుంటారు, అన్నీ పట్టుకుంటారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. కానీ రక్షకుడు అంటే నా బిడ్డకి ఇంకా తెలియదంటే ప్రాబ్లం వాడికి అది చెప్పండి. నువ్వు చెప్పలేదు వాడికి చెప్పాల్సిన విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేదు. వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి పెద్ద పెద్ద స్టోరీలు చెప్తున్నాను అడుగుతున్నా. ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిన ఒక లాజికల్ పెద్ద సినిమా స్టోరీ రిలీజ్ అయితే వాడికి ఏంటి పార్ట్ 1లో ఏం జరిగింది, పార్ట్ 2లో ఏం జరిగింది చెప్పేస్తున్నారు. ఇప్పుడు పార్ట్ 1లో ఎవడు ఎలానో, పార్ట్ 2లో రెండో విలన్ ఎవడో వాడు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చూస్తున్న సినిమాలకి వాళ్ళ కథ ఏంటో చెప్పేస్తారు. వాళ్ళకి అర్థమైపోతున్నాయి. కార్టూన్లో కొన్ని స్టోరీస్ రన్ అవుతాయి. ఆ కార్టూన్ చూస్తున్నప్పుడు కార్టూన్ బొమ్మలు అన్నీ ఒకలాగా ఉంటాయి. మనం చూడండి, ఎవడైతే మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళని అడగండి, ఆడెవడో చెప్తాడు, ఈడెవడో చెప్తాడు, ఆడెవడో చెప్తాడు. వాళ్ళకి అన్నీ చెప్పేస్తుంటారు. నడుతున్నాను, వాళ్ళ మైండ్ అంత స్పీడ్గా ఉంటే నడుతున్నాను. వాళ్ళకి ఇంకా నువ్వు రక్షకుడి కోసం చెప్పలేదంటే నేను నడుతున్నాను. లోపం వాళ్ళదిగా చెప్పండి, మనది. మనం ఏం చెప్తాం చెప్పనా? ఇలా రా బాబు ఇక్కడ నిలబడి పాట పాడు అనగానే నా చిన్ని హృదయంతో అనగానే ఎంత ముద్దని. ఇంకా చిన్న హృదయం కాడ లేవాడిని. నా చిన్న హృదయం, నేను చిన్న గొర్రెని, పొట్టేల్ని. వాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు తెలుసు. వాళ్ళకి లవ్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి మ్యారేజ్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, వాళ్ళకి అన్నీ అర్థమైపోతున్నాయి. మనకన్నా అప్డేట్గా ఉన్నారు. ఆ అప్డేట్ అయిన పిల్లలకి నీ దేవుని యొక్క ప్రాజెక్ట్ వాళ్ళకి చెబుతున్నావా? అప్పుడు రియల్ మదర్ అవుతావు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడం మొదలు పెడతాను. నోవహు పిల్లలకి తన తల్లి ఎక్కించింది మెల్లగా. ఎలా చెబితే సెట్ అవుతారో అలా చెప్పింది. తన తండ్రిగా ఎలా చెప్పాలో అలా చెప్పాడు. కుటుంబం అంతటిని చాలా బాగా కాపాడుకున్నారు. హెబ్రీ గ్రంథకర్త ఒక మంచి మాట్లాడడం ముగిద్దాం. ఒకసారి చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని చేత గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి చెప్పండి, విశ్వాసము కలుగ నీతికి బట్టి వారసుడాయను నేరస్థాపన చేసి నడుతున్నాను. నోవహు ఒక్కడే చేస్తాడు నేరస్థాపన. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పండి. నోవహు ఒక్కడే చేస్తాడు నేరస్థాపన. భర్తలందరి మీద నోవహు చేస్తాడు, భార్యలందరి మీద నోవహు భార్య చేస్తుంది, కొడుకులందరి మీద చెప్పండి, మగపిల్లలందరి మీద నోవహు కొడుకులు చేస్తారు, ఆడపిల్లలు వయసు ఉన్న ఆడపిల్లలందరి మీద నోవహు కోడల్లో నేరస్థాపన చేస్తారు. అందరూ కుటుంబం అంతటి మీద నేరస్థాపన చేస్తారు. మేము దేవుని పనిలో మా చుట్టూ చెడగొట్టే వాతావరణం ఉన్నప్పుడు, మేము దేవునికి పడి మా కుటుంబాలుగా మేము ఏడ్చినప్పుడు, మీ చుట్టూ అలాంటి వాతావరణాలు మిమ్మల్ని కూడా పాడు చేసే వాతావరణంలో మీరు సంఘంలో పడి ఎందుకు ఏడలేదని మనల్ని అడుగుతారంట, కడిగి పడేస్తారట, నిలబెడతారట. తండ్రి వీళ్ళ పరలోకానికి రావడానికి వీళ్ళకి ఏం హక్కుందని అడుగుతారంట. లేదండి మేము చర్చికి వెళ్తామంటే, చర్చికి అందరూ వస్తారు, చర్చిలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? చర్చికి లగ్జరీగా వస్తారు, కూర్చుంటారు, ఆమెనంటారు, ఒక 10 రూపాయలు వేస్తారు, 4 పాటలు పడితే వెళ్ళిపోతారు. ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్వాల్వ్మెంట్ కావాలి. నా కుటుంబం దేవుని చిత్తంలో ఇన్వాల్వ్ అయ్యింది నడుతున్నాను. ఏదైనా పని జరిగితే నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? ఏదైనా ప్రాజెక్ట్ అయితే ఇన్వాల్వ్మెంట్. దేవుని రాజ్య వ్యాప్తి కోసం నీ పని ఏంటి, నీ చదువు ఏంటి, నీ కష్టం ఏంటి, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇదంతా? ఇవన్నీ మనకు తెలియాల్సిన విషయాలు. అందుకే అది వరకు చూడని, అక్కడ రాస్తారు చూడండి, అది వరకు చూడని సంగతులను గురించి చెప్పండి, దేవుడి చేత హెచ్చరింపబడి. అది వరకు చూడని సంగతులు అంటే
అతని కళ్ళ ముందు, గుర్తుపెట్టుకోండి, అది వరకు చూడని సంగతులు, దానికి ఆపోజిట్ పదం ఏంటో తెలుసా? అది వరకు చూడని సంగతి అంటే అది వరకు కొన్ని చూశాడు నోవహు. అది వరకు చూడని సంగతులు అంటే అది వరకు ఏవో చూశాడు. ఏం చూశాడు? తన కళ్ళ ముందు ఏదైనా తోటను చూశాడు. తెలుదా వాళ్ళకి ఏదైనా తోట? మనకంటే తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు, గుర్తుపెట్టుకోండి, ఆనోకు ఎత్తబడే స్టోరీ వాళ్ళకి తెలుసా తెలియదా? తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు ఇంకా మెతూసలా బతుకున్నాడు, వాళ్ళకి తెలుసా తెలియదా? తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు వాడ నిర్మాణం జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందు దేవుని వాక్యం వినబడుతుంది. ఇవన్నీ చూశారు వాళ్ళు. చూడండి తేడు చెప్పనా, ప్రపంచం ఎలా నాశనం అయిపోతుందో ఒకేసారి అది వరకు ఎప్పుడు చెప్పండి జరగలేదు. కానీ దేవుడు చెప్పాడు, నమ్మేశారు అంతే. నేను అడుగుతున్నాను, మనం కూడా చాలా చూస్తున్నాం, ఇప్పుడు చూడలేదా? మన కళ్ళ ముందు యేసు ప్రభువు ఎత్తబడిన స్టోరీ మన కళ్ళ ముందు జరిగింది. బైబిల్ మన కళ్ళ ముందు ఉంది, సంఘాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, అపోస్తుల హతసాక్షుల జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, మిషనరీ జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయంటే నేను అడుగుతున్నాను, ఇవన్నీ దేనికి సాక్ష్యాలు అంటే యేసు రెండవ రాకడకి సాక్ష్యాలు. ఆ రోజు వాళ్ళకి అది సాక్ష్యం, ఈరోజు మనకు సాక్ష్యం ఏంటి చెప్పిన? బైబిల్ ఉంది, చరిత్ర ఉంది, యేసు ప్రభు ఖాళీ సమాధి ఉంది, అపోస్తుల సమాధులు ఉన్నాయి, చరిత్ర నమోదు చేయబడిన అనేక దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికి ప్రభు అంటే అది వరకు చూడని సంగతులను కళ్ళ ముందున్న సంగతులు చూసి ఎలాగైతే విశ్వసించాడో, రాబోతున్న సంగతి మనకు తెలియకపోయినా కళ్ళ ముందున్న ఈ సంగతులను బట్టి జరగబోయేది మనం బలంగా చెప్పండి నమ్మేయాలి. నమ్ముతావా? లింగు మన మీ పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? మమ్మీ, నిజంగా దేవుడు ఉన్నాడంటారా అంట. చుప్, అలా అనకూడదు, నోర్బి అంటామా. చుప్ అంటే మూసేస్తాడు. మమ్మీ, దేవుడు ఉన్నాడా అంటే నీ దగ్గర ఆన్సర్ ఏంటి చెప్పగలవా? డాడీ, దేవుడు ఉన్నాడనడానికి నా దగ్గర ఆన్సర్ ఏంటి? నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారంటే చెప్పగలవా? మన పిల్లల్ని ఎక్కడ ఆపేసాం తెలుసా? గుర్తుపెట్టుకుని ఎక్కడ ఆపేసాం అంటే సండే స్కూల్ పిల్లల్లో, సండే స్కూల్ పాటల దగ్గర, చెప్పండి మాటల దగ్గర, పుస్తకాల పేర్ల దగ్గర. ఇవే పెద్ద జ్ఞానం అనుకుంటున్నాం. కానీ స్కూల్లో ఏం చెప్తారు చెప్పిన? ఆడింకా స్కూల్ లెవెల్లో ఉండగానే కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్తారు అక్కడ, కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్తారు అక్కడ. ఇంకేం చెప్తారు చెప్పండి? మనిషి ఎలా ఉత్పత్తి జరిగాడో చెప్తారు, అబద్ధాలు చెప్తారు అక్కడ. అలాంటి వాటిని నీ బిడ్డ ఎదుర్కొని ఆడు దేవుడిని బిలీవ్ చేయాలి అంటే వాడికి ఎంత నాలెడ్జ్ నువ్వు మాట్లాడాలి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు నన్ను గుర్తని చెప్పినా, అదేంటి ఇదేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకు ఓపికగా చెప్పాలి. నిజమైన తల్లి, ప్రతి తల్లి చేయాల్సిన పని. అదేంటి మమ్మీ, ఇదేంటి మమ్మీ, అదెందుకు మమ్మీ, ఇదేందుకు మమ్మీ, ఏటి మమ్మీ, ఇదేంటి మమ్మీ అని అడుగుతారు. వాళ్ళకి చెప్పాలి. నేను అనుకుంటాను, ఈ వాడేంటి మమ్మీ అని అడిగితే నోవహు భార్య తన పిల్లలు చెప్పి ఉండదా? ఇది తర్వాత ఏమవుద్దు డాడీ అని అడిగితే ఆ డాడీ ఖచ్చితంగా వాళ్ళకి వివరించి ఉన్నాడా? చెక్కలన్నీ పోగేస్తే ఏ నిర్మాణం కడతామంటే ఒక వాహనాన్ని తయారు చేస్తామంటే దాని పేరేటి మమ్మీ డాడీ అంటే వాళ్ళు చెప్పుండ్రా? మన పిల్లలు మనం క్వశ్చన్స్ అడిగితే మన సరిగ్గా నోర్మేం చెప్పా మా యాదవ్ ఇది పొట్టనిండా ప్రశ్నలు అండి యాదవ్కి అంటాం. మనం పొట్టనిండా ప్రశ్నలు ఉన్నందుకు సంతోషించు. ఆడు పొట్టనిండా ప్రశ్నలు నీకులా తినే దొలతలేదు కాడు. పొట్టనిండా ప్రశ్నలు ఉన్నందుకు సంతోషించు. అలా అడుగుతున్నప్పుడు ఓపికగా చెప్పు. క్రైస్ట్ అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి, పీటర్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, గాస్పల్ అంటే ఏంటి, ఈ నోవహు అంటే ఏంటి, ఈ స్టోరీ ఏంటి, రాబోతున్న దానికి ఎవిడెన్స్ ఏంటి, అసలు ఇదంతా ట్రూత్ అనడానికి ఏంటి బేస్ ఏంటని అడిగి నీ పిల్లలు అడుగుతున్నప్పుడు చెప్పండి, నువ్వు చెప్పాలి. మనం ఏమంటాం? తప్పు చెప్పండి, అలా అడగకూడదు అంటాం. ఎవరిని? ఆ దేవుడు ఉన్నాడు మమ్మీ అంటే తప్పు, నోటి మీద వేలేసుకో అంటాం. ఆడు అనుకుంటాడు, మా అమ్మకి తెల్లలో ఉంది, మా అమ్మకి తెలియని దాన్ని నన్ను నమ్మంటుంది అనుకుంటాడు ఆడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అది వరకు చూడని ఆ సంగతులను గురించి వాళ్ళ పిల్లలతో డిస్కషన్ చేస్తారు, వాళ్ళ కోడలతో డిస్కషన్ చేస్తారు, ఆ మనుషుల మధ్య డిస్కషన్ పెట్టారు. వాళ్ళందరినీ కలిసి చెప్పండి వాడ నిర్మాణానికి చెప్పండి సిద్ధపరిచారు. వీళ్ళందరూ కలిసట గుర్తుపెట్టుకోండి, మనందరి మీద చెప్పండి నేరస్థాపన చేస్తారంట. ఏమని నేరస్థాపన చేస్తారంటే, ప్రభా మా పిల్లలు మేము రక్షించుకున్నాం,
వీళ్ళ పిల్లల్ని వీరు చెప్పండి రక్షణకు దూరం చేసేసారు. నోవహు భార్య అంటే నా కుటుంబాన్ని నా భర్తతో కలిసి అడుగుజాడల్లో కష్టమైన కన్నీలైన ఎండకి వానకి ఆ చెక్కల మధ్య నేను బతికాను, కానీ కనీసం సెవెంటీకితే చర్చికి రారు ప్రభా ఈ ఇళ్ళందరని ఇళ్ళందరి మీద చెప్పండి నోవహు భార్య నేరస్థాపన చేస్తుంది. మా పిల్లలు ఏడ్చినా దెబ్బలు తగిలినా ఆడుకున్నా ఏది ఆడుకున్నా ప్రభా ఈ వాడ నిర్మాణంలోనే వాళ్ళ ఆనందాన్ని ఎతికిపెట్టేలా మేమన్నీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ జాయ్ఫుల్ లైఫ్ని అంతా మేము డిజైన్ చేసాం ప్రభా అని వాళ్ళు చెప్తారు. మన పిల్లల్ని పార్కులు వదిలేసి వచ్చాం ప్రభా, అమ్మమ్మ దగ్గర వదిలేసి వచ్చాం ప్రభా, నాన్నమ్మ దగ్గర వదిలేసి వచ్చాం ప్రభా. నేను అడుగుతున్నాను, మన పిల్లలు మనతోనే ఉండాలి, మన పిల్లలు మనం చేస్తున్న పని చూడాలి, మనం ఎలా ప్రేయర్ చేసుకుంటామో వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తుండగా మీరు ప్రేయర్ చేయండి, వాళ్ళు చూస్తుండగా వాళ్ళ ముందు పుస్తకాలు తిరిగేయండి, బైబిల్ తిరిగేస్తాం, చూడాలి వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. మా నాన్న ఏం చదువుతున్నాడో చూడాలి, మా మమ్మీ ఎందుకు అలా మోకాలు వేస్తుంది వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏంటి లోపల లోపల ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళు చూడాలి. మనం ఏం చేస్తాం, పెద్ద ప్రార్థన పనిలో డోర్ వేసి వాళ్ళని అందరం బయటేస్తాం. మనం మోకాళ్ళు ఎలా వేస్తున్నాం చూడాలి, ఏం ప్రేయర్ చేస్తాం చూడాలి. వాళ్ళు అడుగుతారు ఏం మాట్లాడావు దేవుడితో అని అడుగుతారు. అప్పుడు నువ్వు పోసగుచ్చినట్టు చెప్పండి, నీ బిడ్డలకి చెప్పాలి. కానీ మనం బలవంతంగా నేర్పిస్తాం. ఏం చెప్పినా ఆడెవడో ఇంట్లోకి వస్తాడు, నేను సాయంత్రం చెప్తాను ఇవన్నీ, ఆడెవడో సడన్గా వస్తాడు, అంకుల్ ఎవరి ఇంటికి, అంకుల్కి ప్రైజ్లు చెప్పు అనగానే ఆ పిల్ల అనుకుంటుంది ఈడెవడు, వీడికి నేను ఎందుకు చెప్పాలి, ఈ ప్రైజ్లాడు కూడా పెట్టి అన్నీ అనుకుంటుంది. అనుకోదా, ఏ రావే ప్రైజ్లాడు చెప్పు అనగానే ఆ అంకులు అంకె చదువుతుంది, ఎవడో సన్నాసిగడు ఇప్పుడు వచ్చాడు అనుకుంటుందా, అన్నీ ప్రైజ్లాడు అంకులు అంటారు. ప్రైజ్లాడు ఎందుకు చెప్పాలి, ఆయన ఎవరు, ఈడెందుకు చెప్పాలి, ఇవన్నీ క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి తెలుసా. ఇదేం చెప్పకుండా మదర్స్ చేయనారు. నీ పిల్లలకి ఏం చెప్పండి, సెర్లాక్ చెప్పండి, డైపరు చెప్పండి, ఈ గుర్తులు. మొదటి ఏలు ఎలా పట్టుకున్నానంటే చెప్పండి ఇలాగ, ఇది మొదటి పిక్కు, ఈ మంచియే కాదంటలేదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నీ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పిన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చెప్పండి ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళ స్వేచ్ఛను అలానే ఉంచాలి, వాళ్ళు చెబుతున్న ప్రతీది మనం వినాలి, వాళ్ళని బెదిరించడము అరవడము ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వాళ్ళతో మమేకం అవ్వాలి. వాళ్ళు కొన్ని ఏమో మాట్లాడుతుంటారు, ఓపికగా చెప్పండి వినాలి. అలాగా అని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నువ్వు అతను వాళ్ళ భర్తను పక్కలు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగా అప్పుడు ఏం జరిగింది అనాలి, అనాలి. మొన్న మా పాప ఒక అబద్ధం ఆడేసింది. నేను లేచిన వెంటనే బ్రష్ చేసావని అడుగుతాను. నేను బ్రష్ చేసానంటే చేసింది అంది. నిజంగా చేసావా అన్నాను. నేను ఇలా నా ఎంగ చూడకుండా నిజంగా చేసేసాను నేను బ్రష్ అంది. తర్వాత వాళ్ళ మమ్మీ బ్రష్ చేసింది అంటే ఎక్కడ చేసింది అన్నది. అంటే ఆ అమ్మాయికి అప్పటికే చెప్పండి బ్రష్ చేయనంటే ఇటు బయటికి పోతాడు అనుకుంటుంది. ఇంకా తర్వాత నా పనులు నేను చేసుకొచ్చాని అప్పుడు మళ్ళీ చెప్పాను, అబద్ధాలు ఆడొచ్చా అంటే తర్వాత చేస్తాను అంటుంది. అని అడుగుతున్నాను, బ్రష్ చేయకుండా బ్రష్ చేయని చెప్తున్నావు, మూతిపూలు రాలు కూడా ఎత్తాను, ఏమనుకుంటున్నావు పొట్టి అన్నాను అనుకోండి, ఏమనుకుంటుందండి, మా నాన్న పెద్ద సైకిల్ కూడా అనుకుంటుంది అనుకోదా. నాకు అర్థమయ్యలేదు, బ్రష్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి, పళ్ళు ఏమవుతాయి, వాసన వస్తుంది, ఇవన్నీ వాళ్ళకి అర్థమని అడుగుతున్నాను. ఇవి అర్థమయ్యేలా మన పిల్లలకి చెప్పాలి. ఇది మదర్స్ డే కనుక ఈ పాయింట్స్ అని నేను చెప్తున్నాను. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి ఆ పిల్లలకి చెప్పండి అర్థమయ్యేలాగా అన్నీ చెప్పుకున్నారు కనుక తమ కుటుంబాన్ని చెప్పండి జలప్రలయంలో ఏం చేశారో తెలుసా, కాపాడుకున్నారు. జలప్రలయంలో వారి కుటుంబాన్ని కాపాడుకుంటే నేను అడుగుతున్నాను, రాబోతున్న రెండవ రాకల్లో చెప్పండి మన కుటుంబాలు మనం కాపాడుకోవాలి. ఒక్కరు కూడా ఎడవపడకూడదు, ఒక్కరు కూడా బయటకు పోకూడదు, ఒక్కరు కూడా తప్పిపోకూడదు. మనం అందరం కలిసి రాకడ గడియలకు సిద్ధంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. పేరు తెలియని తల్లి నోవహు భార్య తన భర్తకి కుటుంబానికి కోడలకి ఎంత చక్కటి వైన్యంగా నిలబడిందో, ఈరోజు ప్రతి తల్లి అలా నిలబడితే భర్త అడుగుజాళ్ళు ఎంత బ్రైట్గా ఉంటాయి, పిల్లలు ఎంత బాగుంటారు. నేను ముగిస్తున్నా. ఆ ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు చెప్పండి ఒక వాడని సిద్ధం చేసేటట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం చేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ఏమి లేవు, ఇంకా ఒకటే వాడ, ఆ వాడే దాని జాడే ఇది ఈ సంఘమే చెప్పండి
వాడ. దీన్ని కట్టుకోవడానికి ఏ కుటుంబం ఇన్వాల్వ్ అవుతుందో ఆ కుటుంబం రక్షింపబడుతుంది. కట్టుకోవడం అంటే సెడ్డేస్తున్నా దానికోసం కదా, గుర్తుపెట్టుకోండి. మనల్ని బలపరచుకోవాలి, ఆత్మీయంగా ఉండాలి. ఈ కుటుంబంలో పిల్ల జల్ల తల్లి తండ్రి ఎవరైతే ఈ రాజ్యము సంఘం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరైతే ముందుంటారో వాళ్ళు కాపాడబడతారు. మన ఇంటి వారందరికీ రక్షణ ఉండాలంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? సంఘంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మన పిల్లలు చదివినా సంఘ అభివృద్ధి కోసం చదవాలి. భర్త ఉద్యోగమైన సంఘంతో పాటుపడి ఉండాలి. ఇల్లాల బాధ్యత అయినా కుటుంబానికి సంఘానికి మమేకం తెచ్చేలా ఉండాలి. ఈ కుటుంబాలు ఎవరైతే సంఘంతో ఎంత బ్రైట్గా వ్యవహరిస్తారో ఆ కుటుంబాలు మళ్ళీ చెప్తున్నాను, రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాయి. నేను అడుగుతున్నాను, వస్తుంది. ఆ రోజు వాడ ఎత్తబడింది, ఈరోజు వాడ కాదు కానీ సంఘమే మేఘాల మీద, చెప్పండి, అలా ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే గుంపులో పిల్లా పాపలతో నీ ప్రియులతో నువ్వు అక్కడ లేకపోతే, ఒకరు ఉండిపోయి ఒకరు పైకి వెళ్ళిపోతుంటే ఆ రోజు పరిస్థితి ఎంత గొడ్డుబారిపోద్దో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఎడవబడకూడదు, బిడ్డలు ఎడవబడకూడదు, ప్రియులు ఎడవబడకూడదు, భార్య ఎడవబడకూడదు. ఎవరు ఎడవబడకుండా అందులో ఎత్తబడాలి అంటే మనందరం ఇప్పుడు కట్టుకోవాల్సిన మన ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? మన సంఘాన్ని, మన కుటుంబాలని చెప్పండి మనం కట్టుకోవాలి. 100 ఏళ్ళ తర్వాత వస్తుందో 200 తర్వాత వస్తుందో నాకు తెలియదు, కానీ వచ్చేంత వరకు ఏం చేయాలంటే అది వరకు చూడని సంగతుల గురించి ఎలాగైతే చుట్టూ ఉన్న వారికి సువార్త ప్రకటించుకుంటూ తిరిగారో మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి ఏం చెప్పుకుంటూ తిరగాలి చెప్పండి? సువార్త ప్రకటన చేయాలి. ఈ చేసిన కుటుంబాలకి ప్రతిరోజు వాళ్ళకి తల్లుల దినోత్సవం ఉంటుంది, తండ్రుల దినోత్సవం ఉంటుంది, పిల్లల దినోత్సవం ఉంటుంది. ఇది చేయని వారు వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులుగా భయం